బాగా తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారని. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే ఈయన వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు కూడా అనేక ఆంక్షలు పెట్టి ఆ 1000 కూడా కొందరికి చేరింది, కొందరికి చేరలేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కరోనా బాధితులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర తరఫున బియ్యం వేయలేదు, కందిపప్పు లేదు, చక్కెర లేదు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఎన్నో ఉన్నాయండి. చెప్పుకుంటా పోతే మీరేమి అభివృద్ధి చేయలేదు. ఎంతసేపు మాట్లాడితే బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఈ పొలంనేరు ప్రజలు గుర్తించుకోవాలా. ఆర్టీసీ బస్సులో ఒక 4 డొక్కు బస్సులు తప్ప ఈ పొలంనేరు ఆర్టీసీ డిపోలో ఏమీ లేవు. అంత పుంగులు తలపోయినాయి. అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే అభివృద్ధిని పరుగులు పెట్టించినారు. అతనికి అందరికీ జగమెరిగిన సత్యమే. అది కొంచెం మీరు ఆలోచన చేసి మాట్లాడండి. సబ్జెక్ట్ విధంగా మాట్లాడితే చాలా ఉన్నాయి. గెలుపోవటం దైవ నిర్ణయము, అది నెక్స్ట్ ఎలక్షన్ లో తేల్చుకుందాము. రెండోది వచ్చి మా సోదరులు కూడా నిన్ను మాట్లాడినారు ప్రహ్లాద్ గారు. ఏమో మొగోడైతే పుంగనూరులో పోటీ చేయి 50 ఏళ్ళ సింహం కూడా. అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఓడినారు. సమితి ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా కూడా 2 సార్లు ఓడినారు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డిలో ఓడినారు. గెలుపోవటానికి దైవ నిర్ణయం. అది పక్కన పెట్టండి. ఈ రోజు ఏం కావాలో అది చూడండి. అది వదిలేసి నిన్న చెప్పినాడు స్థానిక సంస్థలు అంతా 1 to 100 మీరే. మీరు ఎలక్షన్లు ఏ విధంగా చేసినారో ప్రజలంతా బాగా తెలుగుపర్లే. ప్రజలు ఎప్పుడు ఏం చేయాలో అది బ్రహ్మాండంగా ఇది చేసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసిందన్న ఈ విధంగా గెలుపోవటం సర్వసాధారణమైపోతే మీ అభివృద్ధి మా ప్రహ్లాద్ చెప్పినాడు స్థానిక సంస్థలంతా మీకేనేసి మేము వచ్చి బాయ్కాట్ చేసినాము. దౌర్జన్యాలు మేము ఎంపీటీ చెప్పి బాయ్కాట్ చేస్తామే. దౌర్జన్యాలు, నామినేషన్ ఏపీ లేదు, నామినేషన్ పేపర్ పెరిగేసినారు. ఇవంతా చేసింది మీరు కదా. ఇట్లుండి కూడా ఈ ప్రహ్లాద్ పంచాయతీ తెలుగుదేశమే గెలిచింది. ఎందుకు మీరు పోటీ చేయలేదు? ఓడిపోయినారు. అక్కడ కూడా తెలుగుదేశమే గెలిచింది. కాబట్టి ఎందుకంటే రాష్ట్రం కాదు దేశం మొత్తం చూసింది మీరు ఏ విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు చేసినారో. ఇవంతా చెప్పుకుంటూ పోతే శాంతం అదంతా పక్కన పెట్టి ఏదైనా అభివృద్ధికి అధికారం మీ చేతిలో ఉంది. అధికారం ఏ విధంగా ఉందంటే అమరనాథ్ రెడ్డి గారు 22 నెలలు ఏ విధంగా పరిగెత్తినాడు, ఎన్ని కోట్లు తెచ్చినాడు, దాంట్లో పోటీ పడండి. దీంట్లో కాదు ఏదేదో మాట్లాడుకుంటా. దయచేసి అదొద్దు. అభివృద్ధి పైన అధికారం మీ చేతిలో ఉంది. అవంతా వదిలేసి ఏదైనా అభివృద్ధి పైన దృష్టి సారించండి. పొలంనేరు నియోజకవర్గం పాతాలను తొక్కేసినారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము. దాంట్లో ఏమైనా పైకి లేపేకి చూడండి. మీరు చేయకపోతే కూడా మళ్ళీ మేము వస్తాము, చేస్తాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు మంత్రి అవుతారు. మేము ఖచ్చితంగా ప్రజలకు మంచిగా చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజు వైసీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఊరికే అధికారం ఉంది కదా అనేసి ఇష్టానుసారంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదనేసి తెలియజేసుకుంటున్నాను. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అట్లాగే మాట్లాడతారు. కానీ చాలామంది నాయకులు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు 40,000 మెజార్టీ పై చిలుకు తెస్తాం, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామంటున్నారు. రాజకీయ సన్యాసం తీసుకునేకి మీరేమన్నా కష్టపడి సర్పంచ్ అయినారా, కనీసం వార్డు మెంబర్ అయినారా, ఎంపీటీసీ అయినారా, జెడ్పీటీసీ అయినారా? ఏదో ఒక డైలాగ్ కొట్టాలనేసి కొడితే సరిపోదునా? క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో దిగి ప్రతి ఒక్క ఓటర్ను కలిసి అప్పుడు గెలిస్తేనే విజయం. ఎప్పుడు అధికారం ఉండాలా. అధికారం లేకపోతే వాళ్ళ వల్ల జీవించడం కాదు. అధికారము ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడము అది మా సంస్కారం కాదు. సచ్చినా బతికినా ఒకే పార్టీ, ఏమైనా కానీ ఒకే పార్టీలో ఉండే ధర్మానికి కట్టుబడి ఉండే నాయకులు మేమని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పలమనేరులో మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలేదు. ఈసారి సభాముఖంగా పలమనేరు మున్సిపాలిటీలో 10,000 ఓట్లు మెజార్టీ తెచ్చుతారేసి సవాల్ చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోనే కుప్పం హైయెస్ట్ మెజార్టీ
ఖచ్చితంగా తేవడం గ్యారంటీ. అదే విధంగా పలమనేరులో 50,000 ఓట్లు పైచిలకు మెజార్టీ తేవడము ఎక్కడ కానీ పొరపాటు జరగకుండా అనుక్షణం పార్టీ కోసం కష్టపడి మెజార్టీ తెచ్చేంత వరకు ప్రతి నిమిషం కష్టపడతామనేసి తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెంచాలంటారా వేరే రకంగా అర్థం చెప్పిన ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ గారు వాళ్ళతో కూడా ఉండే కార్యకర్తలను కూడా ఎంతలా అవమానించారంటే అంత ఘోరంగా అవమానించిన ఎమ్మెల్యే గారికి వాళ్ళ చెంచాలు అంటే వీళ్ళకి ఎట్లా అయిపోయినారంటే కార్యకర్తల్ని చెంచాలతో పోల్చే అంత దిగజారిపోయినారు మీ ఎమ్మెల్యే. అంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా ఎవరు చెంచాలు అంటే నీ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చెంచా రూపంలో చూస్తావు. నువ్వు ఏమంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. దీన్ని భుజాన వేసుకుని మీరు మాట్లాడారంటే మీరు ఎంత చెంచాలుగా ఉండాలి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. చెంచా అనేది ఈజీగా మాట్లాడేది కాదు. దాని అర్థమేమి అంటే అమర్నాథ్ గారు మాట్లాడితే అమర్నాథ్ గారు ఎవరి దగ్గర మాట్లాడిస్తే మా కార్యకర్తలతో మాట్లాడితే చెంచాలు అంటారా మీరు? అంటే ఎమ్మెల్యే గారు మాట్లాడితే అమర్నాథ్ గారే మాట్లాడాలి ఏమన్నా రాజ్యాంగంలో రచించి పెట్టినాడా? మరో రోజు మనల్లా నాయకులు మాట్లాడుతూ ఆయన మాట్లాడితే ఆయనే మాట్లాడాలా, ఈయన మాట్లాడితే ఈయనే మాట్లాడాలా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు మాట్లాడాలా, ఎవరైనా మాట్లాడితే ఎవరు మాట్లాడారు సబ్జెక్ట్ ఎవరు మాట్లాడినా అధికారంలో ఉన్న మీరు జవాబుదారీతనంగా సమాధానం చెప్పే బాధ్యత మీకు ఉండాలి. ప్రతిపక్షంలో ఎవరన్నా క్వశ్చన్ చేసి మేము ఎవరు కూడా అందరూ కూడా క్వశ్చన్ చేసే బాధ్యత మాకు అప్పగించారు, దానికి జవాబు చెప్పే బాధ్యత మీకు అప్పగించారు. అది చెప్పకుండా అంటే మీరు ఈ చెంచాగిరి అది ఎట్లా మాట్లాడారో మాకైతే అర్థం కలదు. దాన్ని విరమించుకోవాలని తెలియజేసుకుంటున్నా. ఇంకా అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధికి మారు పేరు మా అమరన్న గారు అని చాలాసార్లు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీ అభివృద్ధి ఒకసారి కూడా వివరించామనుకోండి, ఇసుక అక్రమం మీ అభివృద్ధి, మద్యపాన అమ్మకం మీ అభివృద్ధి, మట్టి అమ్ముకోవడం కూడా మీ అభివృద్ధే. ప్రతిదీ చెట్లు కాడి నుండి పుట్ట కాడి నుండి ప్రతిదీ అమ్ముకొని కబ్జాదారులుగా తయారయ్యి ఆ వచ్చిన ధనంతో మతి భ్రమించి నిన్న మాట్లాడినారని మేమందరూ కూడా అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఏమిది అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడిది? కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడాలా అని డిసైడ్ చేసేది మీరు కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రతిపక్షంలోనే ఎవరైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ఏ ఓటర్ అయినా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ ఎమ్మెల్యే గారికి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు చెంచాలోనే మాటని విరమించుకోవాలని, మీరు ఆయన దగ్గర ఎంత చెంచాలుగా ఉన్నారో మీరు కూడా గుర్తు తెచ్చుకుని మీరు కూడా అందుకే మిమ్మల్ని ఎవరిని కూడా ఎంత కింది స్థాయిలో మిమ్మల్ని చూస్తున్నారో ఆయన అంటే ఆయన దృష్టిలోనే మీరు మమ్మల్ని కదా అండి ఆయన మిమ్మల్ని. ఈ ఒక్కటి మీకు అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై అమర్నాథ్ రెడ్డి, జై చంద్రబాబు.